అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ శారీతో అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నా. దీనికోసం 3 మీటర్స్ క్రేప్ లైనింగ్, 1/2 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నా. ముందుగా కాటన్ లైనింగ్ ని ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. ఇక్కడ 4 ఫోల్డ్స్ అయితే వేసాం కదా, 4 తో డివైడ్ చేస్తే 9 ఇంచెస్. 9 ఇంచెస్ కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నా. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. సో లెంత్ లో ఇలా 12 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ లూజ్ కోసం 3 ఇంచెస్, అలానే షోల్డర్స్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ టోటల్ 6 ఇంచెస్ లూజ్ ని ఇలా అయితే మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా తీసుకుని ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల స్ట్రైట్ గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ కోసం ఇలా 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే నేను రీసెంట్ గానే తీసుకున్నా. బిగినర్స్ కి అయితే బాగా యూజ్ ఉంటుంది. ఆర్మ్ రౌండ్ చాలా ఈజీగా వచ్చింది. అలానే హ్యాండ్స్ రౌండ్ కూడా ఈజీగా వస్తుంది ఈ స్కేల్ తోటి. ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్ లోకి ఒక కట్, అలానే నెక్ లూజ్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసాం కదా, సో అక్కడ ఒక కట్ అయితే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ చేసి ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ స్కేల్ తో అయితే రౌండ్ అయితే చేస్తున్నా. స్కేల్ లేకపోతే నార్మల్ హ్యాండ్ తో అయితే రౌండ్ గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కొంచెం రౌండ్ షేప్ లో అయితే కట్ చేస్తున్నా. దీనికోసం ఈ చివరన 2 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుని ఇలా రౌండ్ గా అయితే మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ శారీ నుంచి 3 మీటర్స్ అయితే సెపరేట్ చేస్తున్నా. ఈ 3 మీటర్స్ బాటమ్ పార్ట్ లో అయితే యూజ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కోసం 1.5 మీటర్, బ్యాక్ పార్ట్ కోసం 1.5 మీటర్ యూజ్ చేస్తాను. సో అలా 3 మీటర్స్ అయితే సెపరేట్ చేసేసా. మిగిలిన పీస్ నుంచి ఇలా బాడీ పార్ట్ కి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కిందకి ఇలా వర్క్ వచ్చేలా అయితే కట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం ఇలా అయితే ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నా. హ్యాండ్స్ కి కింది సైడ్ వర్క్ వచ్చేలా కట్ చేయాలని ఇలా అయితే ఫోల్డ్ చేసా. హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, మార్జిన్ యాడ్ చేసి 7 ఇంచెస్ కి అయితే మార్క్ చేస్తున్నా. హ్యాండ్ కి లైనింగ్ అనేది అటాచ్ చేయట్లేదు, సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ అయితే వేస్తున్నా. సో ఇలా ఇటు సైడ్ కూడా 16 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేశాను. ఈ రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేసి హ్యాండ్ రౌండ్ అయితే ఇలా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ మార్క్ చేసుకుని అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కి మిడిల్ లోకి ఒక కట్, అలానే మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా కట్స్ ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ లో ఈజీ అవుతుంది. బాటమ్ పార్ట్ లో మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ అయితే తీసుకున్నాం కదా, సో నేను లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ ని 3 మీటర్స్ అయితే తీసుకున్నా. దీన్ని అంబ్రెల్లా కట్ అయితే వేస్తాను. సో దానికోసం అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే కావాలి. 9 ఇంచెస్ అలానే మార్జిన్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ అయితే కావాలి. సో నేను ఈ చివరి నుంచి అయితే ఫస్ట్ 11 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లూజ్ వస్తుందా లేదా అని చెక్ చేశాను, సరిపోలేదు. సో మళ్ళీ చివరి నుంచి 12 ఇంచెస్కి అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటే లూజ్ కరెక్ట్గా 10 ఇంచెస్ అయితే వచ్చింది. సో నేను ఇలా అయితే మార్క్ చేశాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ శారీ పనులు ఎంత అయితే వచ్చిందో నేను అంతా పెట్టేస్తున్నా. దాని లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అయితే వచ్చింది. సో నేను ఇక్కడ లైనింగ్ని 39 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నా. ఇలా మార్క్ చేసుకున్నాక ఇదే లెంత్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత వస్తుందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే 51 ఇంచెస్ వచ్చింది. సో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఇలా టేప్ పెట్టుకుని రౌండ్ మొత్తం కూడా అదే లెంత్లో అయితే మార్క్ చేసుకుంటే అంబ్రెల్లా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక ఫస్ట్ పై వైపునైతే కట్ చేసేసుకొని అప్పుడు కింద రౌండ్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోలేదు కదా ఈ రౌండ్లో, సో నేను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకుని కింద మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను ఇటువైపు అయితే తిప్పి
స్టిచ్ చేసి అప్పుడు మళ్ళీ రౌండ్గా అయితే కట్ చేసుకుంటా. లైనింగ్ ని ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ కి అయితే సెపరేట్ చేసేస్తున్నా. ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ లోకి వెళ్తే బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కింద వైపు అటాచ్ చేసి స్టిచ్ వేయడం కోసం ఇక్కడ నాకైతే వర్క్ వచ్చింది కదా, ఇదైతే ఫుల్ వర్క్ ఉంది, బీడ్స్ ఉన్నాయి. స్టిచ్ పడే చోట ఆ బీడ్స్ అయితే రిమూవ్ చేసేసి అప్పుడైతే స్టిచ్ అయితే వేసాను, లేదంటే నీడిల్ ఇరిగిపోతుంది. ఇలా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కోసం నేను ఇలా క్యాన్వాస్ అయితే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ కోసం రౌండ్ నెక్, అలానే ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా కొంచెం డ్రాప్ వచ్చేలాగైతే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ క్యాన్వాస్ కి లైనింగ్ అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసినప్పుడు ఇలా కట్స్ అయితే ఇచ్చుకున్నాం కదా మిడిల్ లోకి, అలానే నెక్ లూజ్ కి కట్స్ అయితే ఇచ్చాం కదా, సో దాన్ని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ ని కూడా మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుని ఫస్ట్ అయితే ఈ మిడిల్ నుంచి అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో మనం ఇలా ఫస్ట్ మిడిల్ లో అటాచ్ చేయడం వల్ల నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను క్యాన్వాస్ పక్క నుంచి అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను స్టార్టింగ్ లో క్యాన్వాస్ పైన స్టిచ్ అయితే వేసేదాన్ని. సో అలా స్టిచ్ చేయడం వల్ల మనం ఈ క్యాన్వాస్ ని రివర్స్ చేసినప్పుడు నెక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఫోల్డింగ్ అవుతుంది. సో ఇలా పక్క నుంచి మనం ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేస్తే రివర్స్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. సేమ్ ఇలానే నెక్ కి సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అయితే వేసుకుని అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ షేప్ అంతా కట్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా అయితే కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్ లో చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. సో ఇలా కట్స్ ఇచ్చుకొని నెక్ ని ఇలా అయితే తిరిగేసుకుని పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ అయితే తీసుకున్నాను కదా, సో దీన్ని కింద వైపు చిన్నగా అయితే ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసాక బ్యాక్ పార్ట్ కోసం అలానే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే సెపరేట్ చేసేసా. అంటే 1.5 మీటర్ 1.5 మీటర్ కింద సెపరేట్ అయితే చేసేసా. ఫస్ట్ అయితే ఒక పీస్ అయితే తీసుకుని ఇలా బాడీ పార్ట్ కి ఈ ఫ్యాబ్రిక్ తో చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెడుతూ స్టిచ్ అయితే వేయాలి. స్టార్టింగ్ లో 2 ఇంచెస్ అనేది ఫ్రిల్స్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే అది మనకి మార్జిన్ తీసుకున్నాం కదా, సో అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టి స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ ఫస్ట్ నేను ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేస్తున్నా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ అయితే అటాచ్ చేస్తాను. ఈ చివరిని కూడా 2 ఇంచెస్ మార్జిన్ అయితే ఉంటుంది కదా, సో ఆ 2 ఇంచెస్ మార్జిన్ లో ఫ్రిల్స్ రాకుండా అయితే అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టి స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ అనేది ఇలా పై సైడ్ కి అయితే వచ్చి ఇలా పెట్టి ఇటు సైడ్ నుంచి లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. అంబ్రెల్లా కట్ చేసినప్పుడు నేను కటింగ్ లో అయితే చూపించా కదా పీస్ అటాచ్మెంట్ వస్తుందని, సో నేను ఇక్కడ పీస్ అయితే అటాచ్ చేశాను. అలానే కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసా. ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా అయితే పెట్టి అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేయాలి. కింద వైపు ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలి. చూసుకోకుండా స్టిచ్ వేసేస్తే కింద ఫ్రిల్స్ పైన స్టిచ్ అనేది పడుతుంది. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసాక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ని సెపరేట్గా అయితే అటాచ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ పోగులు రావడం అనే ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకొని 2 షోల్డర్స్ని అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా ఆపోజిట్ సైడ్స్లో అయితే పెట్టి ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫ్రంట్ సైడ్లో అయితే వస్తుంది. ఇలా గుర్తుగా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అయితే కట్ చేసాం కదా, సో అక్కడైతే మార్కింగ్స్ అయితే చేసాం కదా, అది ఫ్రంట్ పార్ట్లోకి అయితే పెట్టి హ్యాండ్ మిడిల్లో కట్ అయితే ఇచ్చాం కదా, అది షోల్డర్ జాయింట్కి వచ్చేలా అయితే పెట్టుకుని ఫస్ట్ అయితే ఇలా 1 సైడ్ అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేయాలి. 2 హ్యాండ్స్ని అటాచ్ చేసేసాక మనం తీసుకున్న మెజర్మెంట్స్ని ఇలా అయితే మార్క్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్, ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే తీసుకున్నా. సో దాన్ని అయితే ఇలా అయితే మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. బాడీ లూజ్లో మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచెస్కి డౌన్కి మార్క్ చేసుకుని సైడ్కి అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి వస్తుంది. సో ఇక్కడ నుంచి లైనింగ్ని పక్కకు పెట్టి మనం ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేస్తాం. సేమ్ అలానే సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని లోనకి అయితే పెట్టి ఓన్లీ లైనింగ్ని మాత్రమే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేయాలి. ఈ స్టిచ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా మన డ్రెస్ అయితే రెడీ అయింది. నెక్లో 1 సైడ్ అయితే ఇలా బటన్ ఇచ్చి ఇలా హుక్ స్టైల్లో అయితే స్టిచ్ చేశాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.